దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మహా అత్యున్నతమైన ఉన్నతమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి దేవుడు ఈ యొక్క 2025 సంవత్సరంలో జనవరి మాసం మొదటి ఆదివారం నుంచి 10 నెలలు, ఒక వారమే మిస్ అయింది. మరి 10 మాసములు మరి ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరి ఆరాధన, ఆదివారపు ఆరాధన దేవుడు మహిమకరముగా, ఆశ్చర్యకరంగా, ఆశీర్వాదకరంగా తన నామ మహిమార్థమై కూడికను జరిగిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇది అవకాశమును దేవుని సన్నిధికి మరి అవకాశమునిచ్చిన మరి ప్రియ బిడ్డలు, కుటుంబంలో ఉన్న వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది. మరి గత వారములుగా మనము స్వస్థత అనే అంశములో కొనసాగుతూ ఉన్నాము. ఈ యొక్క నవంబర్ మాసంలో పిల్లల మొదటి ఆదివారంలో కుటుంబ ప్రార్థనలో ఉన్న 5 ఆశీర్వాదాలు, కుటుంబ ప్రార్థనలో ఉన్న 5 ఆశీర్వాదాలు అనే అంశంలో ఏ 5 ఆశీర్వాదాలు ఉన్నాయో క్లుప్తంగా మనం వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు నేర్చుకుందాము. మత్తయి రాసిన పత్రిక సువార్త, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకొని ప్రారంభించుకుందాము. పేజీ నెంబర్ బైబుల్ లాస్ట్ నుంచి 19వ పేజీ, 18వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యను ఉందునని చెప్పాను. పరిశుద్ధ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. ప్రభునందు ప్రియ దైవజన్మ, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక దివ్యమైన సందేశం ఏంటంటే, కుటుంబ ప్రార్థనలో దాగి ఉన్న ఆశీర్వాదాలు. ఏ ప్రార్థన అండి ఇది? కుటుంబ ప్రార్థన. చాలా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. శ్రద్ధగా ఆలకించాలని ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియ దైవజన్మ. చూడండి, ఇక్కడ కుటుంబము అంటే ఎంతమంది ఉంటారు అమ్మా? కుటుంబంలో అంటే ఎవరెవరు ఉంటారు? ఇంకా కుటుంబము అని అంటే అర్థం ఏంటి అసలు? తెలిసినే చెప్పండి, ఎందుకంటే మనం నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి నేర్చుకున్నాం. కుటుంబం అంటే ఈ కుటుంబం వేరు. కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు, వారి తల్లిదండ్రులు అంటే నలుగురు అంటే భార్య, భర్తలు, బిడ్డలు, 2 పిల్లలు కావచ్చు, 3 కావచ్చు, వారి కుటుంబము అంటారు. అయితే వారి తల్లిదండ్రులు, వీరి తల్లిదండ్రులు ఉంటే అయినా కూడా కుటుంబమే అంటారు. అయితే ప్రభునందు ప్రియ దైవజనం ఇక్కడ అంటున్నాడు, ఏలయనగా భూమి మీద 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునని దేవుడు చెప్పాడు. 2-3 ఎక్కడ ఉంటారో వారి మధ్యన ఎవరు ఉంటారంట? దేవుడు ఉంటారు. అంటే దేవుని సన్నిధి మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు కొద్ది మందిగా, 2గా, 3గా, కొద్ది మందిగా ఒక సమాజంగా కూడుకుంటున్నప్పుడు దేవుడు ఉంటాడు. కుటుంబంలో అంటే నలుగురుగా, 5గురుగా, 6గురుగా, 8 మందిగా కూర్చొని ఆయన నామము పేరిట ఎలా కూర్చుంటున్నారు? దేవుని నామం పేరు కూర్చోవాలి. కూర్చోవటం అంటే చాలామంది రకరకాల పరిస్థితులను బట్టి రకరకాల విషయాల కొరకై మీటింగులు పెట్టుకుంటూ ఉంటారు. డ్వాక్రా కానీ కొన్ని విషయాలు ఉంటాయి, మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఏదైనా కొన్ని విషయాల కొరకు, పంచాయతీల కొరకు మాట్లాడుకుంటూ సమూహంగా కూర్చొని ఆ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రేమనందు ప్రియ దైవజన్మ, ఇక్కడ దేవుని నామములో కూర్చోవాలి. కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు దేవుని నామములో కూర్చున్నారు. అలాగుననే దేవుని నామములో ప్రార్థనా సన్నిధి ఏర్పాటు చేశాం. దేవుని నామములో దేవుని స్తుతిస్తున్నాం. దేవుని నామములో దేవునికి ప్రార్థన చేస్తున్నాం. దేవుని నామములో దేవుని ఆరాధిస్తున్నాం. దేవుని నామములో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాం. దేవుని నామములో దేవునికి ప్రార్థన చేస్తున్నాం. దేవుని నామములో మనమందరము ఏకముగా కూడి
ఆయన్ని బలపరుస్తున్నాం, గణపరుస్తున్నాం పిల్లలు. అక్కడ దేవుడు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవుని నామములో కుటుంబంగా మనం కూర్చోగలిగితే దేవుడు మన దగ్గరకు వస్తాడు. వ్యక్తిగత ప్రార్థన వేరు, సంఘ ప్రార్థన వేరు, కృతజ్ఞతా ప్రార్థన వేరు, కుటుంబ ప్రార్థన ఉండాలి. ఈ కుటుంబ ప్రార్థన ప్రత్యేకంగా అవసరం లేదు, సందర్భానుసారంగా అవసరం లేదు, ప్రియ ఏదో ప్రాముఖ్యమైన విషయాల కొరకు కాదు. కానీ కుటుంబ ప్రార్థన అనేది కుటుంబంలో ఉండాలి. కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగితే దేవుడు ఆ కుటుంబంలో దేవుని నామములో కూడుకుంటున్న కుటుంబ సభ్యుల మధ్యకి దేవుని ఆత్మ దేవుడు దిగి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, మొదటి ఆశీర్వాదం ఏంటంటే దేవుడు మన మధ్యకు వస్తాడు. ఈ రోజుల్లో ప్రభునందు ప్రియదైవ జన్మ దేవుడు రావటం లేదు, దేవుడిని ఆహ్వానించుకోవటం లేదు. కుటుంబంగా కూర్చుంటే కదా దేవుడు వచ్చేది. నీ ప్రార్థన నువ్వు చేసుకో, నా ప్రార్థన నేను చేసుకుంటా, ఎదురు రక్తమే చేయవు. కుటుంబంగా ఏడ కూర్చుంటున్నాం, ఉదయం పరిగెత్తితే పనికి వెళ్తున్నాం, పని అయిపోగానే భార్యో దిక్కు, భర్తో దిక్కు, పిల్లలో దిక్కు, స్తోత్రం. ఆ టైంలో కూర్చొని పెడితే పెడతారు, లేకపోతే లేదు. దేవుని కలిగిన బిడ్డలే పిల్లరా, అన్యులు కాదు. అంటే కుటుంబంగా ప్రార్థన చేసుకునే జ్ఞానము, తెలివి, ఆ బోధ మనం నేర్చుకున్నప్పుడు కుటుంబ ప్రార్థన కుటుంబంలో అలవాటు చేసుకోవాలి. దేవా, నీవు నా కుటుంబం మధ్యకి దిగి రావాలి. ఏం దిగి రావాలి? నీవే దిగి రావాలి. కుటుంబ ప్రార్థన మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఉంటున్నాయా? అయితే ఈ రాత్రి చెబుతున్నాడు, నిర్ణయం తీసుకో, తీర్మానం చేసుకో. ఈ నవంబర్ మాసంలో దేవుడు ఈ వాక్యం ద్వారా నేను సరిచేస్తాను. దేవా, నా కుటుంబంలో కూడా నా భర్తను, నా భార్యను, పిల్లలను, అయ్యా మేము ఇరువురుగా అయినా భార్య భర్తలైనా కూర్చొని కలిసి నేను ఆహ్వానించుకుంటాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకుంటావా? చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఆయన నామం పేరు కూడుకుంటున్నావు కాబట్టి, ఆయన నామములో ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, ప్రభునందు ప్రియ దైవజనమా, దేవుడు ఖచ్చితంగా మీ మధ్యకు వస్తాడు. కనుక ప్రియులరా, దేవుడే మన మధ్యకు దిగి వస్తాడు. మొదటి ఆశీర్వాదం కుటుంబ ప్రార్థన. అయ్యా నేను ఒంటరిదా అని అంటున్నావా? నీ మధ్యకు కూడా దేవుడు వస్తాడు. 2, 3 నా నామం పేరట భూమి మీద ఎక్కడ కూడి ఉంటారు వారి మధ్యన నేను వస్తాను అంటున్నాడు. ప్రభునందు ప్రియ దైవజనమా, దేవుని నామములో కూడుకుంటే, యేసయ్య నామములో కూడుకుంటే, దేవుని యేసయ్యా నువ్వు పిలిస్తే, యేసయ్యా అని ప్రార్థన చేస్తే, యేసయ్యా నువ్వు ఏమి తెలియపరుస్తున్నావో కుటుంబ పరిస్థితులు, నీకున్న పరిస్థితులని నీ దేవునికి ఆయన నామం పేరు నువ్వు తెలియపరుస్తూ ఉంటే దేవుడు నీ మధ్యకు దిగి వస్తాడు. అత్యున్నత సింహాసనం మీద ఆకాశాలు ఎన్నో తెలుసా పిల్లరా? 7. ఎన్ని? 7 ఆకాశాలు ఉన్నాయి. ఒకటి కాదు, మనం చూస్తుంది ఒకటే. కానీ ఆ ఒకటి పైన ఇంకా 6 ఆకాశాలు ఉన్నాయంట. ఇంకా పైన కూడా ప్రభునందు ప్రియదైవ జన్మ దేవుడు ఉన్నాడు. ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆ నిత్యము ప్రియరా 24 పెద్దలు, కోటాను కోట దేవదూతలు వీళ్ళ నిత్యము పరలోకపు గవిని అంటే పట్టణం అంతా కూడా తలుపులు కూడా కదలనట్లుగా నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు, నీవు భూమి మీద ఒక భర్తగా, ఒక భార్యగా, పిల్లలుగా మీరు కూడుకొని ప్రార్థన చేస్తే ప్రభు ఆరాధన విడిచిపెట్టి, ఏ ఆరాధన? దేవదూతల చేత ఆరాధించబడుతున్న ఆరాధన విడిచిపెట్టి ఆ సింహాసనాన్ని ప్రియులరా దిగి నీ దగ్గరకి, నీ కుటుంబం దగ్గరకి, నీ దగ్గరకు వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అలాంటి దేవుడు అండి మనం ఆరాధిస్తున్న దేవుడు. కుటుంబ ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. కొన్ని కుటుంబాల్లో భర్త మాటండు, కొన్ని కుటుంబాల భార్య మాట, కొంతమంది పిల్లల మాటలు. దాన్ని ఏ విధంగా చేసుకోవాలి? వాక్యం విన్నావు, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావు, దేవుని సన్నిధిలో కొనసాగుతున్నావు, దేవుని యొక్క కుటుంబ ప్రార్థనలో ఆశీర్వాదం తెలుసుకుని నీవు అయ్యా నా కుటుంబము ప్రార్థనలో ఉండేట్టుగా నువ్వు నాకు సహాయము దయచేయి, వారిని కదిలించు, వారికి ఆలోచన కలిగజేసు,
వాళ్ళకి ప్రేరేపణ కలుగు చేయని నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వారిని ఆయన కూర్చోబెడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి ఆశీర్వాదం, ప్రభునందు ప్రియ దైవజనమా, దేవుడు మన మధ్యకి దిగి వస్తాడు. నువ్వు పూరి గుడిసెలో ఉన్నా, డాబాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రభునందు ప్రియులరా, దేవుని నామములో నీవు కుటుంబముగా భార్య భర్త పని నుంచి వచ్చావా, తలా దిక్కుపోవటం కాదు, పట్టించుకోకుండా భార్యను పట్టించుకోకుండా వెళ్ళిపోవటం కాదు, భర్తను పట్టించుకోకుండా వెళ్ళిపోవటం కాదు, పిల్లలను పట్టించుకోకుండా వెళ్ళిపోవటం కాదు. అది మంచి లక్షణం అయితే కాదు ప్రియులరా. వచ్చిన తర్వాత మరి మరి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ప్రియులరా చక్కగా దేవుని మాటలు మనం చెప్పుకుంటూ ప్రార్థన చేసుకోవాలి. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. మొదటి ఆశీర్వాదం, దేవుడు మన మధ్యకు వస్తాడు. రెండవ ఆశీర్వాదం చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుకున్నాం. రెండవ ఆశీర్వాదం 10:38, పేజీ నెంబర్ 113వ పేజీ, బైబుల్ లాస్ట్ నుంచి 10:38, 10వ అధ్యాయం 38. అదేదనగా దేవుడు అభిషేకించిన దేవుడు ఆయనకు తోడై ఉండను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుస్తూ సంచరించుచూ వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ రెండవ ఆశీర్వాదం ఏంటంటే పిల్లరా, ఇక్కడ కుటుంబం మనకుంది. ఇటలీ పటాలం అనే పటాలంలో కొర్నేలి అనే కుటుంబం. కొర్నేలి అనే ఆయన ఎవరంటే శతాధిపతి. శత అంటే 100 మంది మీద అధికారి. అధికారి అంటే చూడండి ప్రియమైన దైవజనమ, ఇక్కడ అధికారికి ఎన్నో అధికారాలు ఉంటాయి. అయినా కూడా పక్కన పెట్టేసి ఇదిగో చూడండి పిల్లరా, అనేకమైన విజయ శక్తులు ఉన్నప్పటికీ కూడా కొర్నేలి అనే భక్తి పరుడు కైసరుని నివసిస్తూ అతడును 10వ అధ్యాయం 2వ వచనం, అతడును తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబము కొర్నేలి కుటుంబం. కుటుంబంలో ఉన్న భార్య భర్తలకి పిల్లలకి ఏముండాలి? భయభక్తులు ఉండాలి. భయభక్తులు ఉండాలి. దేవుడంటే భయం ఉండాలి. దేవుడంటే భక్తి ఉండాలి. ప్రభునందు ప్రియదైవ జన్మ భక్తి భయభక్తులు కలిగి ఉండి ప్రజల కంట వీరు బహుధర్మములు ధర్మకార్యములు చేయించు వచ్చారు. ఇదిగో దేవునికి ఎల్లప్పుడూ వీళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఎల్లప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారండి. ఎల్లప్పుడూ ఉదయము మధ్యాహ్నం రాత్రికాలం, ఉదయము మధ్యాహ్నము రాత్రికాలం, రోజు ప్రారంభము రోజు ముగింపు. కుటుంబంగా వీళ్ళు కలిసి ఏం చేస్తున్నారంటే అధికారైనప్పటికి కూడా ఏం చేస్తున్నారమ్మా? ప్రార్థన. ఎల్లప్పుడునా ఆదివారం నీళ్ళు కాదు, ఎల్లప్పుడూ. ప్రభునందు ప్రియ దైవజనమా, మనము ఎల్లప్పుడూ కూడా కొర్నేలి కుటుంబం వలె ప్రార్థన చేసినప్పుడు అంట ఇక్కడ జరిగిన రెండవ ఆశీర్వాదం ఏంటంటే దేవుని ఆత్మ దిగి వచ్చి స్తోత్రం కలుగుగాక. దేవుని పరిశుద్ధాత్మ ఏం జరిగిందంటే ఏం చేసిందంటే వారి కుటుంబం మీదకి దిగి వచ్చింది. ఆత్మతో, పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డారు. దేవుని ఆత్మని తాకినప్పుడు, నీ కుటుంబాన్ని తాకినప్పుడు నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న ప్రతి చీకటి, అంధకార, దురాత్మ, అంధకార గలిపి, దురాత్మ శక్తులు, ఆ అనారోగ్యాలు, బలహీనతలు, సమస్యలు, దిగులు, చింత, వేదన అన్నీ కూడా ఏమైపోతాయి? కొట్టివేయబడతాయి, కాలిపోతాయి, వెళ్ళిపోతాయి, దూరం అవుతాయి నీ కుటుంబాన్ని నుంచి వెళ్ళవిడిచి. ప్రభునందు ప్రియులు, దేవుని ఆత్మ నీ కుటుంబం మీదకి దిగి వచ్చింది. రెండవదిగా చూడండి ప్రియులరా, కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తే ఏం జరిగిందంటే ప్రేమ ఉంటుంది, ఐక్యత వచ్చింది. ప్రియులరా, ప్రేమ, సమాధానము, ఐక్యత కలిగి ఉంటుంది. ఎప్పుడు భార్యాభర్తలు బిడ్డలు కూడా ప్రియులరా, ప్రభునందు ప్రియ దైవజనమ, మనము కుటుంబంగా ప్రార్థన చేసుకున్నప్పుడు ఎంతో ఒకరి మీద ఒకరికి ఏం కలిగిద్దండి? ప్రేమ కలిగింది. ద్వేషం కలగదు. పిల్లల మీద తల్లిదండ్రులకి, తల్లిదండ్రులు ఏమో పిల్లల మీద, భర్త భార్య మీద, భార్య భర్త మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రులు పిల్లల మీద ఐక్యముగా ప్రేమ కలిగి ఉంటారు. ఇవన్నీ ఎక్కడ సాధ్యమవుతాయి? దట్ ఈస్ ఏంటంట కుటుంబ ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్. మనం ఎప్పుడైతే దైనందిన భక్తి జీవితంలో
కుటుంబ ప్రార్థన అలవర్చుకుంటావో ఖచ్చితంగా దేవుని ఆత్మ దిగి వచ్చిద్ది. దేవుని ఐక్యత నీకు వచ్చిద్ది, దేవుని ప్రేమ నీకు వచ్చిద్ది, దేవుని సమాధానం నీకు వచ్చిద్ది, దేవుని మేలు ఉంటుంది. అయితే కుటుంబ ప్రార్థన ఎలా చేయాలో కూడా మనం నేర్చుకోవాలి. కొంతమంది కుటుంబంగా ప్రార్థన చేసుకున్నారండి, అమ్మ ప్రార్థన చేసుకున్నారండి, బతిలాడంగా పిల్లలు భర్త కూర్చున్నారు అనుకోండి, ఇకేమా చూడండి పిల్లరా, ఏమా ఎక్కడి నుంచి బయలుదేరిద్ది, ఎక్కడి నుంచి మొదలుపెట్టిద్ది అంటే ఆ ప్రపంచాన్ని నుంచి మొదలుపెట్టిద్ది. ఇంకా స్తోత్రం. ప్రపంచాన్ని దీవించయ్యా, దేశాన్ని దీవించయ్యా, రాష్ట్రాలు దీవించయ్యా, జిల్లాలు దీవించయ్యా, వాళ్ళు దీవించయ్యా, వీళ్ళు దీవించాడు. స్తోత్రం. చూడండి అంత దూరం నుంచి అంత దూరం వచ్చిందంటే మేము ఆగదేక తగ్గిన బండి దీవించయ్యా. ఇక ఊళ్ళు ఎన్ని చదివిద్దంటే ఇక మామూలుగా ఉండదు, ఇక పుస్తకమే. స్తోత్రం కలుగు కాక. అలాగ ప్రార్థన చేస్తే పిల్లరా ఇంకోసారి కూర్చుంటాడా భర్త, ఇంకోసారి పిల్లలు కూర్చుంటారా, ఇంకోసారి కూర్చుంటుంది నీ భార్య నీ దగ్గర ప్రార్థన చేసుకుందామని. అందుకే ప్రభునందు ప్రియులరా శనివారం ఆదివారం తెలుగు వాళ్ళు వస్తాయి పరీక్ష అన్నమాట. స్తోత్రం. చూడండి, కుటుంబ ప్రార్థన ఎలా చేయాలంటే ఒక క్రమం ఉండాలి, క్లుప్తంగా చేయాలి. ఎలా చేయాలి? చిన్న ప్రార్థన నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పరిస్థితుల కొరకు, నీ బిడ్డల కొరకు క్లుప్తంగా చేసి అనేకుల కొరకు ఏం చేయాలంటే స్తుతించాలయ్యా, వారిని దీవించయ్యా, వారిని అయ్యా మరి వారిని రక్షించయ్యా, వారి బలహీనతలను క్షమించయ్యా, స్వస్థపరచయ్యా. చిన్న చిన్న ప్రార్థన స్తుతులు చెప్పి వారి కొరకు అయ్యే వారిని అప్పగిస్తానని చెప్పి నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేసుకొని నీ కుటుంబము ఆత్మీయంగా ఎదగాలయ్యా, మారు మనసులోనికి రావాలయ్యా, రక్షణలోనికి రావాలయ్యా అని చిన్న ప్రార్థన క్లుప్తంగా. ప్రభునందు ప్రియ దైవజన్మ కుటుంబ ప్రార్థన ఎంతసేపు ఉండాలంటే కనీసం ఒక 30 నిమిషాలు చేయాలి. ఈ 30 నిమిషాల్లో ప్రభునందు ప్రియ దైవజన్మ పాట పాడుకోవటం, ఏదైనా వాక్యం చదవటం వస్తే వాక్యం చదువుకోవటం, లేకపోతే ఈ రెండు రాకపోతే ఒక 20 నిమిషాల లోపే కుటుంబంలో ఉన్న వారిని కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు విరోధంగా లేకుండా ఉంటుంది. క్లుప్తంగా చేసామనుకో, అమ్మా ఏదో ఒక 5 నిమిషాల్లో చేసిందిలే అని చెప్పి మావిడని చెప్పి చక్కగా కూర్చుంటారు. పిల్లలు కూడా ఇసుకు రాకుండా ఇసుకు వచ్చేటప్పుడు కుటుంబ ప్రార్థన చేయకూడదు. చేసావండి స్తోత్రం. రెండో రోజు నీ మధ్యలోకి రాలేక అమ్మో కుటుంబ ప్రార్థన చేసి వెళ్ళా తర్వాత ఇంకలేదు, ఇక దొరకరేక. స్తోత్రం కలుగు కాక. కనుక పిల్లలు క్రమం ఉండాలి. ఈ కొన్నేది ఏం చేశాడంటే పిల్లరా ప్రతి దినము ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకునేవాడు. అందుకే దేవుని ఆత్మనంతా అతను దర్శించి కొర్నేలి కుటుంబం అంతా కూడా రక్షణలోనికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ ఆశీర్వాదాన్ని చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. పేజీ నెంబర్ 421 పేజీ బైబిల్ పుస్తకం. వారి విందు దినములు పూర్తి కాగా వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుతూ వచ్చాడు. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఊజు దేశములో గొప్ప ధనవంతుడు, భక్తిపరుడైన, యథార్థవంతుడైన, న్యాయవంతుడైన, దేవుని యందు భయభక్తులు కలిగియు అలాగునే చెడుతనమును విసర్జించిన వాడనైనా దేవుని చేత సాక్ష్యము పొందుకున్న వ్యక్తి కుటుంబమే యోబు కుటుంబం. స్తోత్రం కలుగుగాక. పిల్లరా యోబు అంట ప్రతి కూడా అరుణోదయము లేచి తెల్లవారుజామున లేచి బిడ్డలందరినీ పిలిపించుకొని దగ్గరికి పిలుచుకొని వారి కొరకు ఒక్కొక్కరిపై ఎలాగంటే ప్రార్థన చేశాడు, పవిత్రపరిచాడు. ఎలా పవిత్రపరిచాడంటే వారిని తీసుకెళ్ళి నీళ్లు పోయేది కానీ ప్రార్థనలో పవిత్రపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ ముద్ర, ఏ అపవిత్రత, ఏ చెడు లక్షణాలు, ఏ పాపము, ఏ అపవిత్రత, ఏ దోషము, ఏ అనాలోచనలు, ఏ దుష్ట తలంపులు, ఏ క్రియలు పాపపు ఆలోచనలు ఉన్నాయేమో
వాటిని అన్నిటినంట దేవుణ్ణి దూషించారేమో. ఊహలో, ఆలోచనలో, తలంపులో, చూపులో, మాటలో, ప్రవర్తనలో, అన్నిటిలో ఏదేమైనా దేవునికి అన్యాయంగా వారు దూషించారేమో అని వారిని అంట ఒక్కొక్కరు పిలిచి అరుణోదయమును లేచి ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అంటే ప్రార్థన చేశాడు. నీవు కూడా ప్రభునందు ప్రియ దైవజనమా, మన కుటుంబంలో ఉన్న కుటుంబంలో ఉన్న మన కొరకు, బిడ్డల కొరకు, కుటుంబంలో ఉన్న సభ్యుల కొరకు ఒక్కొక్కరి గురించి ప్రార్థన చేయాలి. వారిని పిలవాలి, ఆహ్వానించాలి. నాకెందుకులే వాళ్ళు, ఆయన నాకెందుకులే, ఏమో నాకెందుకులే, పిల్లలు నాకెందుకులే, వాడు మాట్లాడి వీడు మాట్లాడలేదా, ప్రార్థన చేయి. దేవా, కుటుంబంగా మేము నలుగురిని కూర్చొని ప్రార్థన చేయాలయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే ప్రభునందు ప్రియ దైవజనమా, చూడండి, కుటుంబ ప్రార్థనలో కలిగే మూడవ ఆశీర్వాదం ఏంటంటే చెడుతనము తొలగించబడింది. ప్రైజ్ ది లార్డ్. ఏమైందంటే చెడుతనం తొలగించబడిందండి. ఏ చెడు ఉందో, ఏ పాపం ఉందో, ఏ అపవిత్రత ఉందో, ఏ దోషం ఉందో, ఏ లోపం ఉందో, ఏ కీడు ఉందో, ఏ బలహీనత ఉందో, ఏ శ్రమ ఉందో, ఏ అపవాది క్రియలు ఉన్నాయో, ఏ బంధకాలు ఉన్నాయో, ఏ కట్లు ఉన్నాయో, ఏవి ఆటంకంగా అభ్యంతరంగా నువ్వు ఆశీర్వదించబడకపోవడానికి ఏ అడ్డులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభునందు ప్రియులరా కుటుంబ ప్రార్థనలో తొలగిపోతాయి. స్తోత్రం కలుగుగాక. చూడండి, చెడుతనము పోయిద్ది కుటుంబ ప్రార్థనలో, పవిత్రపరచబడతాం. నీవు భర్తగా, భార్యగా, బిడ్డలను కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసుకుంటే చెడుతనము వెళ్ళిపోయి వెలుగు కలిగింది. స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధపరచబడతావు ప్రియులరా. నాలుగవది ప్రియులరా, కుటుంబ ప్రార్థన చేస్తూ ఉంటే అంట సాతాను నీ దగ్గరకు రాడు. నాలుగవ ఆశీర్వాదం ఏంటంటే దుష్టుడైన అపవాది నీ దగ్గరికి రాడు. చూడండి, యోబు బిడ్డలకును, యోబుకున్న సంతానమునకును, యోబుకున్న సమస్తమైన వాటిన్నిటిపై దేవుని కంచె ఉంది. ఏముందండి? కంచె. ఇంటికి ఏముంటుంది? ఇంటికి చుట్టూ పారి ఉంటుంది. ఏమైనా రావాలంటే వస్తుందా? రావు. ఎందుకు? చుట్టూ. ఇంటికి ఏముంటుంది? మరి పొలానికి ఏముంటుంది? చుట్టూ గట్టు ఉంటుంది. నోటికి కూడా హద్దు ఉండాలి. స్తోత్రం కలుగుగా. కనుక ప్రభునందు ప్రియ దైవజనమా, సాతాను దగ్గరకు రాడు. నువ్వు కుటుంబ ప్రార్థనలు చేసుకుంటా ఉంటే నిత్యము కుటుంబ ప్రార్థనలు నీ భర్తతో, భార్యతో, బిడ్డలతో నువ్వు ప్రార్థన చేసుకుంటా ప్రార్థనలో కొనసాగుతూ ఉంటే దుష్టుడు నిన్ను ముట్టడు, దుష్టుడు నీ పిల్లలు ముట్టడు, దుష్టుడు నిన్ను ముట్టడు, దుష్టుడు నీ భర్తను ముట్టడు. పనులు చేసేస్తున్నా, ఉద్యోగం చేసేస్తున్నా, వ్యవసాయానికి వెళ్తున్నా, బిడ్డల చదువులకి వెళ్ళినా, ఏ పనులకి వెళ్ళినా, ఏ వ్యాపారం చేసినా, ఎటు వెళ్ళొచ్చినా కృప వెంబడి కృప ఆవరించి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. దుష్టుడు రావడానికి అవకాశం లేదు. ఎందుకు? కారణం ఏంటి? అది కుటుంబ ప్రార్థన ప్రతిదినం జరుగుతుంది కాబట్టి కంచె వేయబడి ఉంటుంది. కనుక ప్రభునందు ప్రియులారా, నాలుగవది ఏంటంటే సాతాను నీ దగ్గరికి రాడు. ఐదవ ఆశీర్వాదం ఏంటంటే ప్రియులారా, కుటుంబ ప్రార్థన మన కుటుంబంలో ఉంటే కుటుంబంలో ఉన్న వారందరూ కూడా దీవించబడతారు. స్తోత్రం కలుగును గాక. కుటుంబ ప్రార్థన మన జీవితంలో, మన కుటుంబంలో ఉంటే ఆశీర్వదించబడతారు. గొప్ప ప్రవక్తలు వస్తారు. పిల్లరా, తిమోతి తల్లి ప్రార్థన చేస్తే తిమోతి గొప్ప దైవజనుడయ్యాడు. అబ్రహాము, శారా ఇరువురంట దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే 100 ఏళ్ల వయసులో సంతానం వారు కలుగు చేశాడు. ప్రభునందు ప్రియ దైవజనమా, దేవుడు అబ్రహామునంటూ నలుదిక్కులు ఆశీర్వదించేశాడు. అబ్రహాము కుటుంబాన్ని నలుదిక్కులు ఆశీర్వదించేశాడండి. బహుధనవంతుడైపోయాడు అబ్రహాము ప్రియులరా, అంతకంతకేమైనంట వర్తిల్లాడు. ఎందుకు? అబ్రహాం చేసిన పని ఏంటండి? దేవుని మాట వినడం కాదు, కుటుంబ ప్రార్థన చేసుకున్నాడు. ఆయన తన భార్యను కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ దేవునితో సహవాసం చేశాడు. దేవుడు ఏం చేస్తే అది చేస్తున్నాడు. స్తోత్రం కలుగు గాక. మనం కూడా కుటుంబ ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళితే ప్రభునందు ప్రియ దైవజనమా, ఖచ్చితంగా మన దేవుడు మన పరిస్థితులను ఏం చేస్తాడు? మార్చుతాడు. బిడ్డలు చదివిస్తూ ఉన్నావు, అయ్యా నా బిడ్డలు డాక్టర్లు అవ్వాలి, లాయర్లు అవ్వాలి, ఇదిగో ఇంజనీర్లు అవ్వాలి, సాఫ్ట్వేర్లు అవ్వాలని ఆశపడుతూ ఉంటాం. ఇదిగో బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాం, అయ్యా నా కుమార్తె కుటుంబాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉండాలయ్యా అని ఆశపడుతూ ఉంటాం.
అయ్యా వైఖరణ బంధకాల నుంచి విడిపించబడాలని ఆశపడుతూ ఉంటాం. అయ్యా నాకున్న రోగాలు, నాకున్న పరిస్థితులు, నాకున్న ఇబ్బందులు, నాకున్న ఆటంకాలను పోవాలయ్యా అని ప్రార్థన చేస్తాం. ఎన్ని జరగాలంటే దేంట్లో జరిగిద్దయ్యా అంటే కుటుంబ ప్రార్థనలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నావా? ప్రభునందు ప్రియులరా, కుటుంబ ప్రార్థనలో నువ్వు అనుకున్న కార్యాలన్నీ జరుగుతాయి. నువ్వు కోరుకున్న కోరికలు, తలచిన వాంఛలు, పిల్లలు ఆశపడిన ప్రతి ఒక్క కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే మేలు కొరకు ఆయన సమస్తము. అందుకే రోమిలు రాసిన పత్రికలు అంటాడు కనుక ఈ మాట చదువుకొని ముగించుకున్నాం. రోమిలు రాసిన పత్రికలు 8వ అధ్యాయం అంటాడు కదా అపోస్తలుడైన పౌలు. 8వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుమ్మా. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. 8:28. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి ప్రేమిస్తే కుటుంబ ప్రార్థన చేస్తావు. పగలంతా కష్టపడి వస్తున్నావు, అవి ఆడబడేసి వెళ్తున్నావు. పగలంతా కష్టపడి వస్తున్నారు, భర్తను పిల్లలను ఆడబెట్టి వెళ్ళిపోతున్నారు చాలామంది. కుటుంబ ప్రార్థన ఏది? కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ప్రభునందు పిల్లల మారితే దేవుడు కుటుంబ జీవితాల కార్యాలు జరిగిస్తాడు. ఇకనైనా ఈ రాత్రి కాలస్యం నుంచి తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, ఉదయకాలం అయ్యా, సాయంకాలం, రోజు ప్రారంభంలో, రోజు అంతంలోనైనా అయ్యా బిడ్డలను, భర్తను అయ్యా అటు ఇటు తిరగకుండా నేను కుటుంబ ప్రార్థన చేసుకుంటాను ప్రభు అని తీర్మానం చేసుకున్నాను. అందరూ మోకరిద్దాం. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. చివరి ప్రార్థన చేసుకున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడానికి వందనాలు. ఆరాధనకు యోగ్యుడా, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు.